ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి వస్తే వెంటనే పిఆర్సీ వేస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఏలు బకాయిలు లేకుండా చెల్లిస్తాం, పెండింగ్ బిల్లులు లేకుండా చూస్తాం. ఇవి ఉద్యోగులకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి మాటలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది, కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం దక్కట్లేదు. ఏడాది అవుతుంది పిఆర్సీ కమిషన్ లేదు, ఏడాది అవుతుంది డిఏలు లేవు, ఏడాది అవుతుంది ఐఆర్ లేదు. ఏ సమస్య కూడా పరిష్కరించకుండా ఉద్యోగుల్ని వేధిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. దాంతో ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వం మీద క్రమంగా స్వరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకుంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సిబ్బంది విషయంలో ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల హామీని అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే ఉద్యోగ సమస్యలు పరిష్కరించేదానికి ప్రయత్నం చేయాలి.